దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఈరోజు మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఈరోజు కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది వారి యాత్ర ముగించిన వారు ఉన్నారు. కానీ దేవుడు ఇంకా మనల్ని ఏం చేశాడు? ఆయుస్సునిచ్చి దీర్ఘాయువునిచ్చి కొనసాగిస్తూ నడిపిస్తూ సహాయం చేస్తున్నాడు. అంటే అర్థమైంది, ఇంకా ఆయన ఇచ్చిన ఆయుస్సుని బట్టి మనం అందరం కూడా బ్రతికి ఉన్నాము. ఆయన ఆయుస్సు ఇకపోతే ఎవరు మనల్ని ఏమీ కాపాడలేరు. అయితే మీరు నిద్రలేయగానే దేవుని కృతజ్ఞత చెల్లిస్తారా? ఫస్ట్ లేయగానే దేవుని కృతజ్ఞత చెల్లిస్తారా? చెల్లించరా? యేసయ్యా, ఈ దినం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలని మనం చెప్పాలి. ఈ దినం ఆయన ఇస్తేనే మనకు వచ్చింది. రేపటి దినం ఏమన్నా ఏమైనా జరుగుతుందో మనకు తెలుసా? తెలియదు. తెలుసా మీకు ఎవరికన్నా? తెలియదు. అందుకని ఈ దినం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మొదటగా దేవునికి ఏం చెప్పాలి? లేగానే యేసయ్యా, ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రములు, ఈ దినం మీరు మాకు ఇచ్చారు, అందుబట్టి దేవుని స్తుతించాలా. నేనైతే ప్రతిరోజు దేవుని స్తుతిస్తాను, ప్రతిరోజు చెప్తాను, అయ్యా ఈ దినం కూడా నువ్వు ఇచ్చిందే, నువ్వు ఇకపోతే దినం లేదు. ఖచ్చితంగా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు ఉదాహరణకు మన కాడ బైక్ ఉంది, మనం పోతా ఉన్నాం, దారిలో ఒక ఆయన ఆపాడు, ఎక్కించుకున్నాం. ఒక 2 కిలోమీటర్లు పోయిన తర్వాత దిగుతానన్నాడు, దింపేసాం. పోత ఏం చెప్తాడు? ఎందుకు చెప్తాడు? నువ్వు అడిగావా? నువ్వు అడిగావా? సరే, మనం అడగలేదు, అతను చెప్పకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు మన ఫీలింగ్ ఎటువంటిది చెప్పండి? అప్పుడు మన ఫీలింగ్ ఎటువంటిది? మరి ఇంత దూరం అతను ఎక్కించుకొని వస్తే కనీసం ఛాన్స్ కూడా చెప్పకుండా పోయినాడు అని మనము ఫీల్ అవుతాం. ఇది 2 కిలోమీటర్లు నీ బైకులో ఎక్కినందుకే నీకు థ్యాంక్స్ చెప్పకపోతే నువ్వు ఫీల్ అవుతావు. నీ బరువు భారం అంతా భరించేది ఆయన. ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఆయనకి చెప్పలేదా? ఎవరికి? యేసయ్యకి మనం చెప్పలేదా? చెప్పలేదా? తప్పకుండా చెప్పాలా. అయితే మనం ప్రతిరోజు చెప్పటం లేదు. ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి మనం ఆయన కృతజ్ఞత చెల్లించాలా. అది మన నుంచి యేసయ్య ఆశపడుతున్నాడు. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు దారిని పోతా ఉన్నారు. యేసయ్య ఆ దారిని వస్తున్నాడు. కుష్ఠరోగులు యేసయ్యని చూశారు. యేసయ్యకి అడ్డం పోయి, అయ్యా మమ్మల్ని కరుణించు, ఈ దుర్భరమైన జీవితంలో మేము అల్లాడిపోతున్నాం, నువ్వు మమ్మల్ని బాగు చేయగలవని మాకు తెలుసు, నువ్వు బాగు చేయను ఆయన అంటే, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి, పోండి, బాగవుతారు పోండి అన్నాడు. వాళ్ళు దారిలో పోతాగానే బాగైపోయారు. వాళ్ళు చూసుకున్నారు, అందరూ స్వస్థపడ్డారు. అప్పుడు ఒకడేమన్నాడంటే, రే మళ్ళా పోయి ఆయన్ని కనపడి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని వద్దాంరా, కృతజ్ఞత చెల్లించుకొని వద్దాంరా అన్నాడు. 9 మంది ఏమన్నారు? ఇంకెందుకు ఆయన కనపడేదా? నాకు బాగా కావాలని కోరుకున్నాం, బాగా అయిపోయింది, మళ్ళీ ఎందుకు పోవటమా, మేము రాము అన్నారు. అది బాగుండదురా, మనం పోవాలా, పోయి కనపడాలా అంటే అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటారు? 9 మంది, మేము రాం, కావాలని నువ్వు పో అన్నారు. అప్పుడు ఆలోచించుకున్నాడు అతను, మరి ఏం రా మీరు ఎంత స్వార్థంగా ఉన్నారు, దేవుడు ఉచితంగా బాగు చేశాడు రా మీకు, మళ్ళా పోయి ఆయన కనపడి వచ్చి చూస్తే ఎంత బాగుంటుంది, మీరు రానంటున్నారు, సరే పోండి నిన్న పోతారని పోయాడు. యేసయ్య వాడిని చూసి ఏమన్నాడంటే, చూడండి లూకాసు వార్త 17వ అధ్యాయం 13 నుంచి చదవండి. యేసు, ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకునే వారితో చెప్పెను,
వారు ఎలుసున్నగానే శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవరు నగపడలేదని చెప్పి, నీవు లేసిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పిను. చూడండి, యేసయ్య ఏమన్నాడు? 10 మంది బాగా అయ్యారు కదా, 9 మంది ఎక్కడ అడిగాడు. ఏమే ఆయనక? వాళ్ళు ఎట్టపోతే ఆయనకేమే? వాళ్ళు 9 మంది ఎట్టపోతే ఆయనకేమి? వాళ్ళు ఎందుకు అడుగుతున్నాడు అంటే, వాళ్ళ నుంచి కూడా ఆయన ఏం ఆశిస్తున్నాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారేమోనని ఆశపడుతున్నాడు ఆయన. కానీ వాళ్ళు ఏం చేశారు? నాకు స్వస్థ వచ్చేసింది, బాగైపోయింది, ఇంకా మాకు అవసరమో లేదు ఆయన, మా దారిని ఏదో మేము పోతామో అని వెళ్ళారు. కానీ ఈ ఒక్కడే వస్తే యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది నాయనా, నీకు సంపూర్ణ స్వస్థ కలుగుతుంది, మళ్ళా నీకు ఆ కుష్ఠరోగం జీవితంలో రాదు పో అన్నాడు. వాడొక్కడే పరిపూర్ణ స్వస్థ పొందినాడు. మిగతా వాళ్ళు ఎటపోయారో కూడా తెలియదు, ఏమైపోయారో కూడా తెలియదు. వాళ్ళకు ఆ స్వస్థత పరిపూర్ణంగా ఉండిందా లేదో కూడా తెలియదు. ఎందుకని? వాళ్ళు వచ్చి దేవుని స్తుతించుకొని పోయి ఉంటే ఎంత బాగుండేది. కానీ రాలా. ఎందుకు రాలా? ఎందుకు రాలా? మాకు బాగైపోయింది, ఇక మేము ఎందుకు రావాలా? ఏం అవసరం ఉంటే రావాలా? అవసరం లేదు కాబట్టి మేము రాం. ఒకవేళ నీకు ఆయన కావాలంటే పో. కానీ యేసు ప్రభు ఎవరిని చూస్తాడు తెలుసా? అలా కృతజ్ఞత గలవారిని మాత్రమే చూస్తాడు. కృతజ్ఞతతో ఉన్నవారిని మాత్రమే దేవుడు చూస్తాడు. కృతజ్ఞత లేని వారిని ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుల, మనం అందరమీ దేవుని చేత కృప పొందుకుంటున్నాం. ఆయన ఇచ్చే ఆహారం తింటున్నాం, ఆయన ఇచ్చే నీరు తాగుతున్నాం, ఆయన ఇచ్చే గాలి పీల్చుకుంటున్నాం, ఆయన ఇచ్చే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం, తింటున్నాం, అనుభవిస్తున్నాం. కానీ మరి ఆయన స్తుతించాలా లేదా? స్తుతించాలా లేదా? తప్పకుండా స్తుతించాలి. కానీ ఒకసారి మనం మర్చిపోయి తినేస్తాం. ఎవరైనా ఒక వస్తువు ఇచ్చినా కూడా స్తోత్రం చెప్పుకొని తినాలి. కానీ మర్చిపోయి గొట్టక్కని మింగేస్తాం. ఎందుకని? మరి ఇది ఆయన ఇచ్చాడు అనే విషయం మర్చిపోయి మనం కవక్క నోటికేసుకుంటాం, మింగేస్తాం. అటు చేయకూడదు. ఏం చేయాలి? ప్రతి విషయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించాలండి. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, నీటి వాగులను లోయలను నుండి, కొండల్లో నుండి, పారు ఓటలను, అగాధ జలం గల దేశం, గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా ఆహారం తిని దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు,
అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండల్లో నువ్వు రాగి తవ్వి తీయవచ్చును. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపబడును. చూడండి, దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను మంచి దేశంలో ప్రవేశపెడతాడు. దేశం చాలా మంచిది. అది మంచి నీరు గల దేశం, మంచి పండ్లు గల దేశం, మంచి ఖనిజాలున్న దేశం. అది చాలా శ్రేష్టమైన దేశం. దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు. అవన్నీ తీసుకో, తిను, తృప్తి పొందు, మర్చిపో అన్నాడా? ఏమన్నాడు? తప్పకుండా ఆయన కృతజ్ఞత చెల్లించాలన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా రాబోయే రోజుల్లో మంచి స్థితిలోకి తీసుకొస్తాడు, మంచి కృపనిస్తాడు, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు, వారికి మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఈరోజు ఒకవేళ మనం ఇబ్బందుల్లో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, దేవుడు మనం ఇలాగే ఉంచడు, ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు, మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. మనం తీసుకోవచ్చు, తినొచ్చు, అనుభవించవచ్చు. కానీ దేవుడిని మాత్రం మర్చిపోకూడదు. దేవుడిని అప్పుడు జ్ఞాపకం ఉంచుకొని స్తుతించాలి. ఇజ్రాయేలుకి దేవుడు ఏదో చెప్పాడు, అన్నీ తినండి, అన్ని అనుభవించండి, కానీ నన్ను మర్చిపోబాకండి. అది ఈరోజు మానవుడికున్న సమస్య ఏంటంటే, అన్నీ కావాలా, అన్నీ తింటా, కానీ నిన్ను మర్చిపోతాను అంటున్నాడు. ఇజ్రాయేలు చేసింది కూడా అదే. అన్నీ దేవుని దగ్గర తీసుకున్నారు, అన్నీ తిన్నారు, బాగానే, మళ్ళా దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని స్తుతించకుండా ఆపేశారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ చెరలోకి పోవాల్సి వచ్చింది. చెరలోకి పోయి బాధలు పడి కష్టాలు పడినప్పుడు మళ్ళా దేవుడు గుర్తుకొచ్చినాడు. అయ్యా, మేము తప్పు చేసాము, మేము నీ కాడికి వచ్చేస్తాము, మా జీవితాలు నీ కొరకు అర్పించుకుంటామని మళ్ళా వచ్చినారు. ఇదంతా ఎందుకు? దేవుడు నీకు ఇస్తున్నాడు, దాన్ని తీసుకో, తిను, స్తుతిస్తూ ఉండు, ఇంకా ఇస్తాడు. ఆయన గణపరిచే కొంది మనల్ని గణపరుస్తాడు. ఎవరు? యేసయ్య మనల్ని గణపరుస్తాడు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు ఆయన. ఆయనకి భేదమేం లేదు. అయితే చేసిన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది ఆయన చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 10 మందిలో 9 మంది ఎలా ప్రవర్తించారు? తిరిగి రాలా, దేవుని స్తుతించలా, దేవుని మహింపరచలా. కానీ ఒకే ఒక్కడు జ్ఞాపకం పెట్టుకొని యేసయ్య కోసం దూరం వచ్చాడు. ఈరోజు వారమంతా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. రోజు మనం దేవుని స్తుతించి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చి దేవుని సన్నిధిలో కాల్చుకొని స్తుతించి ప్రార్థన చేయాలి. ఆదివారం అయితే మనం అందరం మళ్ళా కలుసుకొని దేవుని స్తుతించి ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు కాబట్టి మనం రాగలుగుతున్నాం. తీసేస్తుంటే ఎక్కడికి వస్తావు? ఏంది పరిస్థితి? అందుకని మనము దేవుని స్తుతించకుండా మర్చిపోకూడదు. అయితే ఈరోజు ఏం జరుగుతుంది అంటే, ప్రాక్టికల్గా చాలామంది మర్చిపోయి వెనకబడిపోతున్నారు. ఒక వ్యక్తి వెనకబడ్డారంటే ఫస్ట్ దేవుని మర్చిపోతారు, మర్చిపోయిన తర్వాత వాళ్ళు వెనకబడిపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకూడదు. వచ్చిందంటే నెక్స్ట్ మన జీవితం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ అలా రానివ్వకండి. ప్రతి విషయంలో దేవునికి చెల్లించాలి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని పోతావు. ఏమని? అయ్యా, నేను పోయే దారిలో ఏ ఇబ్బంది లేకుండా, అపాయం లేకుండా కాపాడు, భద్రపరచు అంటాడు. కాపాడుకొని దేవుడు ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? అయ్యా, క్షేమంగా నన్ను తిరిగి తీసుకొచ్చావు, నువ్వు కాపాడుకొని సహాయం చేసావు అని దేవుని కృతజ్ఞత చెప్పి ప్రార్థన చేసుకోవాలి. పోయేటప్పుడు ప్రార్థన చేస్తారు, కానీ వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నారా? నిజం చెప్పండి. పోయేటప్పుడు తప్పకుండా మనం అందరం ఏం చేసుకొని పోతాం? వచ్చిన తర్వాత ఎంతమంది చేస్తున్నారు? చేయట్లే. ఎందుకు చేయట్లే అంటే, పోయేటప్పుడే కావాలి మనకి దేవుడు. వచ్చేసేం కదా ఇంటికి, ఇంకేం ఎట్టొచ్చావు నువ్వు? దేవుడు కృపా కాపుదలు ఇచ్చి భద్రంగా పోయే వాటిని తప్పించి దేవుడు సహాయం చేశాడు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, బండ్లు ఇట్టుపోతుంటాయి, దానికి ఏం జరుగుతుందో పోయి ఆపక్కబడి ఉంటుంది. ఇది ఆపక్క వచ్చేవాడిని కొట్టేసి ఉంటాడు. ఇక్కడి నుంచి పోయి ఆ డ్రైవర్ ఎక్కిపోయి ఆమెను కొట్టేసి ఉంటాడు. వాడు అనుకో ఉంటాడా, ఇటు వచ్చేది నన్ను కొడుతుంది అని. పాపం వాడేం దారిని వస్తున్నాడు. అది ఈ పక్క తగిలితే
లేచిపోయి ఆ పక్కోటి పడిపోయినాడు. ఒకరోజు నేను వస్తూ ఉంటే కరెక్ట్గా గొల్లమూడి రోడ్లో ఒకటి తలకాయ బయలుపోయి మెదడు బయట పడిపోయింది. చుట్టూ జనం చూస్తూ ఉన్నారు. మెదడు బయట పడిపోయింది. వాడు అనుకున్నాడా, నేను ఈ దారిలో పోతున్నాను, నాకు ఇంకేం ఇబ్బంది లేదని? అవతల నుంచి వచ్చింది రాదని తెలుసా? ప్రమాదం ఎట్టి నుంచి వచ్చేదో తెలియదు. అది మన దేవునికి మనం ప్రార్థన చేసుకున్నందువల్ల మన దేవుడు అలాగే వచ్చినా అటు తప్పిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాడు? అటు నెట్టేస్తున్నాడు మన దగ్గర రాకుండా ఆయన. ఎందుకు? అందుకే నేను ఏకాజావాన్ని ప్రార్థన చేసేటప్పుడు మీ అందరి కోసం నేను ఆ ప్రార్థన చేస్తాను. ఇదను బిడ్డలు బయటకు ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, పనుల కోసం, చదువుల కోసం వెళ్ళినప్పుడు వారు క్షేమంగా వెళ్ళి మన క్షేమంగా తిరిగి వచ్చే వరకు నీ కాపుదల భద్రత ఇవ్వమని ప్రతిరోజు నేను చేస్తాను. ఎందుకంటే మనం చేసే ప్రార్థన వల్ల దేవుడు కాపాడతాడు. సరే, మంచిదే, దేవుడు కాపాడాడు, తిరిగి వచ్చావు నువ్వు, అప్పుడు ఏం చేయాలా? ఒక మాట, 1-2 నిమిషాలు దేవుని స్తుతించి ప్రార్థించుకొని, అయ్యా క్షేమంగా నేను వచ్చాను, ఇబ్బంది లేకుండా, ఏ రిస్క్ లేకుండా నన్ను తీసుకొని వచ్చావు ప్రభువా, నీ కృతజ్ఞతలు అని దేవుని స్తుతించుకోవాలి. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఇంటికి వస్తే జైవు మళ్ళా ఏదో చేయవో, ఎందుకు చేయమో, ఇప్పుడేం అవసరం లేదు కదా. పోయేటప్పుడు కావాలి మనకు దేవుడు, వచ్చేసిన తర్వాత అవసరము లేదు కాదు. అది దేవుడు చూస్తుంటాడు. మళ్ళీ తిరిగి వచ్చి కూడా చేయాలి. నేను ఎక్కువగా అలాంటి విషయాలు జాగ్రత్తగా చేస్తాను. ఎందుకు చేస్తానంటే, ఒక చిన్న సహాయం ఎవరైనా నాకు చేసినా కూడా, ఎస్ఐ ఇది వాళ్ళు నీ ద్వారా నిన్ను బట్టి వాళ్ళు నాకు చేశారు, నీ ద్వారా ఇది నాకు వచ్చింది, ఇది నీ వల్లనే ఇది కలిగింది అని ప్రతి విషయానికి నేను ఆయన స్తుతిస్తాను. ఎందుకంటే అది నాకు తెలుసు. మనం అనుకుంటాం ఆయన ఆజ్ఞ లేనిది ఏది మనకు రాదు, ఎవరు మనకేమి ఇవ్వరు, ఎవరు మన మీద దయ కూడా చూపించరు. ఎవరు లేకపోతే, యేసయ్య సహాయం లేకపోతే, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన ప్రేమ మన మీద ఉంటే మనకు అందరూ అన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ప్రతి విషయాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించడం మర్చిపోకూడదు. చూడండి, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. చూడండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ చేయట మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటి? మీ విషయంలో దేవుని చిత్తం. అందుకని మనం ఏం చేయాలంట, ఇప్పుడు నేను ఒక భాగం చెప్పాను, ఇప్పుడు రెండో భాగం చెప్తున్నా. నీకు మేలు జరగల, ఇబ్బంది జరిగింది, అప్పుడేం చేయాలా? స్తోత్రమే చెప్పాలా. నిన్నెవరు నాకు చెడ్డ మాట అన్నారు, అప్పుడేం చేయాలా? స్తోత్రమే చెప్పాలా. అయ్యా ఫలానా తల్లి నన్ను ఈ మాట అనిందంట, నా సంగతి అంతా నీకు తెలుసు, నీ స్తోత్రం నాయన అని చెప్తే చాలు, ఇంకా ఆయన చూసుకుంటాడు. నేనైతే అదే చేస్తా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా నా చెవికి ఏదైనా వినబడినా దేవుని మోకరించి, అయ్యా ఇలా జరిగిందంటే ఇలా అన్నారంట, నీకు స్తోత్రం, దాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం, నీకు అప్పగిస్తున్నాను చెప్పి అప్పగించేస్తా. ఎందుకంటే నా మనసులో ఇంకా అదేం ఇబ్బందిగా ఉండదు. అలా స్తుతించలేదనుకో, అదే మళ్ళీ ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఒక పని మీద వెళ్ళాం, అది కాల, అప్పుడేం చేయాలా? నిరాశగా వచ్చి కుంగిపోయి పనుకోకూడదు. మళ్ళీ ఇంటికి వచ్చి, యేసయ్యా ఇది నువ్వు ఆ పని జరగలేదు, నువ్వు గొప్పవాడివి, నువ్వు నాకు మళ్ళీ అయినా చేస్తావు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను స్తుతిస్తానని చెప్పి మనం స్తుతించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒరే నా బిడ్డకి ఈరోజు పని జరగకపోయినా వచ్చి నన్ను ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. అంటే దేవుడు మళ్ళీ అయినా ఒకవేళ ఆటంకాలను తొలగించి ఆ కార్యం చేస్తాడు. ఇప్పుడు నా జీవితంలో అలాంటి ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని చెప్తా ఈరోజు. పిల్లల విషయంలో నిజంగా నేను వాళ్ళని అంత చదివిస్తున్నానంటే అది నా వల్ల అయ్యే పనే కాదు, నిజంగా కాదు. ఎందుకంటే
ఆ శక్తి కానీ సామర్థ్యం కానీ నాకు లేదు. కానీ దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడంటే ఒకసారి ఆశ్చర్యంగా చేస్తాడు. ఆశ్చర్యంగా. చిన్నవాడికి బ్యాంకు లోన్ పెడితే పోయిన సంవత్సరం రాలా. సరే దేవుడిని స్తుతించి వదిలేసిన. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళా అప్లికేషన్ పెట్టి మళ్ళా ప్రయత్నం చేశాం. మళ్ళా ప్రయత్నం చేస్తే వాళ్ళు మనం అన్ని కాయిదాలతో ఇచ్చినా మళ్ళీ అది దాబో ఇది దాబో అలా తీసుకురాబో, పోయిన సంవత్సరం పూర్తిగా కట్టారు లేదా అది ఎత్తుకురాబో, ఇంక వాళ్ళు ఏదో ఒకటి ప్రతిసారి చెప్తున్నారు. ఏది చెప్పినా వాళ్ళు సరే ఇంటికి రావటం స్తుతించటం, మళ్ళీ దాన్ని ఆ సమకూర్చుకోవడం, ఆ కాగితంతో వాళ్ళకి ఇవ్వటం. లాస్ట్కి మొత్తం మీద ఆ పని పూర్తి చేసి వాళ్ళే ఫోన్ చేసి అయ్యా మీకు శాంక్షన్ అయిపోయింది రండి కాలేజీ పంపిస్తామని చెప్పి వాళ్ళే నా చేత మా అబ్బాయి చేత సంతకం పెట్టుకొని కాలేజీకి మనకేం డబ్బు ఇలా కాలేజీకి నేరుగా వేసారు. వాటి ఫీజు కాలేజీకి కట్టేశారు. అంటే ఒకవేళ మనకు కాకపోయినా మనం నిరుత్సాహపడకూడదు. రేపు అవుతుందేమో, ఏంది రేపు చేస్తాడు, చేయకుండా పోతాడా? చేస్తాడా? చేయడా? చేస్తాడు. చేయకపోతే ఎవరు చేస్తారు? ఆయన చేయకపోతే ఎవరు చేస్తారండి? ఆయనే చేయాలా? ఏం చేయాలి? ఆయనే చేయాలి. ఆ విధంగా బిడ్డల ముగ్గురు విషయంలో దేవుడు ఆయా రీతిలుగా సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక వారం క్రితం మా పెద్దోడిని లేచి కాలేజీ పోనాయన అంటే నువ్వు డబ్బులు కడతా నేను పోతా అన్నాడు. సరే కడతాను పోరా, నువ్వు ముందు పో, నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు ఇస్తాడు, కడదాం పో. వాళ్ళు అన్నారు 50,000 కడితే కానీ ఈ సంవత్సరానికి రానివ్వండి. తర్వాత వేరే తెలిసినటువంటి ఒక అక్కకి నేను మెసేజ్ చేస్తే ఆ డబ్బులు పంపించింది. అసలు ఈరోజు కట్టొచ్చాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నారండి కాలేజీ వాళ్ళు కూడా డబ్బులు కడితే రాబాకు అంటున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళకు కూడా కొంతమంది ఎగ్గొట్టేసారు ఉన్నారు. అదెత్తి మన మీద పడుతుంది. మంచి వాళ్ళని కూడా వాళ్ళు ఆ లెక్కలోనే వేస్తున్నారు. కడతాం రేపు ఎల్లుండో. కానీ మన దేవుడు గొప్పవాడు, ఏమైనా చేస్తాడు. అయితే ఆయన మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఏమని? దేవుడు మనకి ఈరోజు కాకపోయినా రేపైనా చేస్తాడు, పని అవుతుంది. నేను చెప్తున్నా దానికి గ్యారంటీగా. కానీ అయినా అవ్వకపోయినా దేవుడిని ఏం చేయాలా? స్తుతించాలా. లేకపోతే అది మన దేవుడి మీద విశ్వాసం లేనట్టు, మన దేవుడిని మనం నమ్మనట్టు, అంటే ఆయన చేయలేని వాడు అన్నట్టు మనం చూస్తున్నామని అర్థం. కాబట్టి నాకు తెలిసి ఆయన అన్నీ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొద్దిగా ఇబ్బంది వస్తుంది. మా అబ్బాయి కాలేజీ బొమ్మంటే పోకుండా ఆగిపోయినాడు. ఎందుకంటే వాడు ఆదరేయటంలే, అదేం పేరు రాయలేదు, గమ్ము కూర్చొని వస్తున్నాడు. నేను ఎందుకు పోయి రావటం అంటున్నాడు వాడు. నాకు హాజరు లేదు, ఏం లేదు, ఊరికే పోయి వస్తున్నాను అన్నాడు. కానీ దేవుని స్తుతించి ప్రార్థన చేస్తే దేవుడు అది కూడా సహాయం చేశాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడు. ఎవరు? యేసయ్య. ఇలాంటి కార్యాలు నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. పిల్లల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. అయితే వాళ్ళు చేయకపోయినా చేతులకు అప్పగిస్తే ఆయనే అన్ని సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. అందుకని ప్రతి విషయంలో ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థించాలి, ఆయనకు అప్పగిస్తున్నాను. కానీ ఖచ్చితంగా ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని దేవుడు చేసేస్తాడు. చేయకుండా పోయేదంటూ ఏది ఉండదు నాకు తెలిసి. ప్రతిదీ దేవుడు చేస్తాడు. ఒకవేళ అది మనకి ఇబ్బందికరము, నష్టకరము, మనం దాన్ని తెలియక కోరుకుంటున్నామంటే దాన్ని ఆపేస్తాడు దేవుడు. ఎందుకంటే మన కీడు కలగటం మనం ఒప్పుకోం కదా. మన పిల్లలు వచ్చి మనం వంకాయలు జరుగుతుంటే, కూరగాయలు జరుగుతుంటే కత్తి ఎత్తుకుని ఆడుకుంటానంటే ఇస్తావా? ఏమి ఇచ్చు కదా, ఆడుకొని ఇచ్చేస్తాడుగా. కత్తి ఎత్తుకుని ఆడుకుంటాం చెప్పి ఇచ్చేస్తాడు కదా, మళ్ళీ నీకు ఎందుకు ఇవ్వు? కత్తి తెగతుంది, దాని దగ్గర కోసుకుంటాడు అనే విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇవ్వవు. వాడేం పట్టుబడతాడు? అన్ని వస్తువులు నాకు ఇస్తావు, ఇది ఎందుకు